పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టాలీవుడ్ యాక్టర్ పూనం కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆరోపణలతో టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారిన పూనం మరో ట్వీట్ చేసింది. ఒరిజినల్ కంటెంట్, స్క్రిప్ట్ దమ్మున్న డైరెక్టర్ క్రిష్ అంటూ కొనియాడింది. ఎన్నో కాపీరైట్ సమస్యలు, పిఆర్ స్టంట్లు ఉన్న దర్శకుడికి వచ్చినంత గుర్తింపు, విజయం లభించడం లేదని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ చూస్తే మరోసారి త్రివిక్రమ్ను ఉద్దేశించే పరోక్షంగా పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్కి ముందు పూనం చేసిన ట్వీట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. హరిహర వీరమల్లు ఈ నెలలోనే రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. మేకర్స్ ఇవాళ ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీకి మొదట క్రిష్ డైరెక్షన్ చేయగా కారణాలేంటో తెలియదు కానీ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరెక్షన్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ పలు కారణాలతో పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఈ సినిమా 2 పార్ట్స్గా రానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా చేసింది. బాబీ డియోల్, అనుపమ ఖేర్, సత్యరాజ్ కీ రోల్స్ ప్లే చేశారు. పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలోనే మెయిల్ ద్వారా మా అసోసియేషన్కు ఫిర్యాదు చేశానని తెలిపింది. క్లియర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పైనే ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. అంతేకాదు, రాజకీయ, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరో కాపాడుతున్నారని కూడా చెప్పానని పూనం కౌర్ ప్రస్తావించింది. ఈ విషయంపై తాను మహిళల గ్రూప్తో మాట్లాడానని కూడా పూనం వెల్లడించింది. అంతేకాకుండా తన మెయిల్కు రిప్లై కూడా వచ్చిన స్క్రీన్ షాట్ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.